అందరికీ స్వాగతం. నా పేరు పద్మజ ఫ్రమ్ బెంగళూరు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనములు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా. మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఆ ఆది దంపతులిద్దరికీ మనస్ఫూర్తిగా నా పాదాభివందనములు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ తర్వాత దైవం విషయానికి వస్తే, ఆ షిరిడి సాయినాథుడికి నేను ఎప్పుడో సరెండర్ అయ్యానండి. నా ఇష్ట దైవం. నేను యూట్యూబ్లో చూసి కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పాను. పత్రిజీ గారు చెప్పారు కదా, మనం ధ్యానం నేర్చుకున్న రోజు నుంచే ధ్యానం నేర్పడం ప్రారంభించాలి. సజ్జన సాంగత్యం ద్వారా మనం ఇతరుల నుంచి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి అని. రంజిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ముందుగా ఒక 2 minutes నేను ధ్యానం చేస్తానండి. కళ్ళు 2 మూసుకున్నాను, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకున్నాను, కాళ్ళు 2 క్రాస్ చేసుకున్నాను. గురువు గారైన పత్రిజీ గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక 2 minutes నాకు ఒక 2 minutes నన్ను ఆశీర్వదించమని. రిలాక్స్ అవుతున్నానండి. రిలాక్స్. చేతులు రబ్ చేసుకుంటున్నాను, కళ్ళ మీద బోర్లించుకుంటున్నాను. నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాను. ఈ 2 minutes ధ్యానం నాకు విల్ పవర్ని పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు న్యూ ఏజ్
స్పిరిచువల్ సైన్స్ అనేది మన చర్చనీయాంశం. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? స్పిరిచువాలిటీ అనగానే మనము ఏదో గుళ్ళకు గోపురాలకు వెళ్ళటం, నోములు వ్రతాలు చేయటం, ఉపవాసాలు పారాయణాలు చేయటం అంతవరకే అనుకుంటాం. కానీ దాని నెక్స్ట్ లెవెల్ జపం, తపం, ధ్యానం ఇంకా ఉన్నాయి. మనము డిగ్రీ వరకు చదివి వదిలేస్తే ఎలాగా? జాబ్ వచ్చిందిలే అని సెటిల్ అయిపోతాం. ఇక నేర్చుకోవాలి కదా. గుళ్ళు కూడా అంతే, పూజలు చేసేసి మన కోరికలు తీరుతున్నాయి కదా, తీరకపోతే ఏంటో జ్యోతిషుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఉంది, గుళ్ళకు గోపురాలకి వెళ్తే ఫలితం ఉంది, మంత్రాలకు శక్తి ఉంది, వ్రతాలకు నోములకు కూడా శక్తి ఉంది. పంతులు గారు భగవంతుణ్ణి ఆవాహన చేసి మంత్రశక్తితో పూజలు చేస్తారు, మంత్రాలకు కూడా శక్తి ఉంది. అలాగే పురాణాల్లో రాక్షసులు కూడా దేవుళ్ళ కోసం తపస్సు చేశారు కదా. అప్పుడు దేవుళ్ళు వాళ్ళు రాక్షసులే అని చెప్పేసి వాళ్ళకు వరాలు ఇవ్వకుండా ఉన్నారా? ఎవరు పూజిస్తే వాళ్లకు వరాలు ఇచ్చారు. కాబట్టి పూజలు వ్రతాలు ఇంతవరకే కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకేంటి? కొంతమంది మహాపురుషులు అరణ్యాలకు వెళ్ళిపోయి, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటూ అలా సంవత్సరాల తరబడి నిరాహారంగా బ్రతికారు, ఎన్నో సంవత్సరాలు బ్రతికారు. కానీ మన సామాన్య మానవులకు ఎంతవరకు పూజల వరకే ఆగిపోతున్నాం. మనం కూడా మాట్లాడేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చెప్తాం, మా అమ్మమ్మకి పూజలు బాగా తెలుసండి, మా తాతగారు ప్రతిరోజు టెంపుల్కి వెళ్తారండి, ఇలా చెప్పుకుంటాం మనం. ఎంతసేపు గుళ్ళకి వెళ్ళటం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు, కళ్యాణాలు, అక్కడ భోజనాలు ఇవే సరిపోతున్నాయి తప్పితే మనకి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకునే అవకాశం తక్కువైపోయింది. అందుకే మన గురువు గారు పత్రిజీ గారు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫౌండర్, స్ఫూర్తిదాత, గౌతమ బుద్ధుడి బాటలో నడిచి మనందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపి ధ్యాన జగత్తును నెలకొల్పుతున్నారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు. 30 ఏళ్ల కిందట ఒకరుగా వచ్చి ఈరోజు కోటాను కోట్ల మందిని పిరమిడ్ మాస్టర్లుగా, ధ్యానులుగా, ఆధ్యాత్మికవేత్తలుగా మార్చి జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాల వారీగా ఖండాంతరంగా కూడా ఈరోజు ధ్యాన ప్రచారాలు సాగుతున్నాయి. ఎన్నో పిరమిడ్లు కట్టారు. ఆ గురువుగారి శిష్యులంతా ధ్యాన ప్రచారం కోసం అవిరళ కృషి చేస్తున్నారు. వాళ్ళ పిల్లలంతా కూడా యువతున్నారు కదా, వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు మార్గదర్శకులు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులకు మార్గదర్శి గురువుగారు. మిగతా 50% మంది ఏమవుతున్నారు? ఇలా రోడ్ల మీదకు వచ్చేసి సంఘ విద్రోహ శక్తులుగా, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, పేరెంట్స్ని ఎదిరించటం, ఇలా జరుగుతోంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని 2 సంవత్సరాలకే ప్లే స్కూల్లో వేస్తున్నారు. రెండేళ్లకే రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా పంపిస్తున్నారు. ఈ విధంగా కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే
ప్రేమ వాత్సల్యాలు తగ్గిపోతున్నాయి. దానివల్ల విద్యార్థుల్లో కూడా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం మొదలవుతుంది. అలా హాలిడేస్లో వచ్చి 4 రోజులు అలా గడిపేసి వెళ్తారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్స్ కాకుండా తమకు ఇష్టమైన సబ్జెక్ట్స్ని పిల్లల మీద రుద్ది వాళ్ళ ఐక్యూని, అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అంటారు, వాళ్ళ ఐక్యూని అణగదొక్కేస్తున్నారు. ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకొని సరిగా చదవలేక, పాస్ అవ్వలేక, ఫెయిల్ అయిపోయి ఆత్మన్యూనతాభావంతో సమాజంలో ఒక్కొక్కసారి వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఆత్మన్యూనతాభావంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్కి చిన్న వయసులోనే నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు అదవ్వు ఈదవ్వు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ మైండ్లలో పాశ్చాత్య దేశాల పట్ల మోజు పెంచుతున్నారు. అదిగో మీ బాబాయ్ కొడుకు అక్కడ వెళ్ళాడు, ఫారిన్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, డిగ్రీలు ఏం చేస్తాయి, ఇంజనీరింగ్ చదువు, అలా ప్రెషర్ పెడుతున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు, ఇలా వాళ్ళ మైండ్లలో త్రిశంకు స్వర్గంలో ఉండేట్టు చేస్తున్నారు. చిన్న వయసులోనే సంపాదిస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, కుటుంబాలకు దూరంగా ఉంటారు, ముందు నుంచి హాస్టళ్ళల్లో ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఒక సర్కిల్ ఏర్పడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ వీకెండ్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 5 రోజులు జాబ్ చేసిన తర్వాత వీకెండ్స్లో పార్టీలని, పబ్లని, జంక్ ఫుడ్స్ తిని హెల్త్ పాడు చేసుకుని కార్ రేసులు చేసుకుంటూ యాక్సిడెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సొసైటీ, అత్యాశ, ఇవన్నమాట. డబ్బు మీద వ్యామోహం. ఎన్ని మిద్దెలున్నా, ఎన్ని కార్లున్నా మనతో రావన్న సంగతి తెలుసుకోవాలి. ఈ శరీరము, ఈ మనసు మనది కాదు. ఆత్మ ఒక్కటే మనది. ఆత్మ ఒక్కటే, బ్రహ్మ పదార్థం. ఇన్నర్ ఎంక్వైరీ ఎప్పుడైతే మొదలవుతుందో వీళ్ళల్లో, స్టూడెంట్స్లో, అప్పుడు వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు లేక, సింగిల్ పేరెంట్స్ ఉండి, భయభక్తులు లేక వేరే ఇళ్లల్లో పెరిగి సరిగా చదవరు. అలాంటి వాళ్ళు ఏ 10th ఇంటరో ఫెయిల్ అయిపోయి రోడ్ల మీద పడిపోయి వాళ్ళను వీళ్ళను అమ్మాయిలను ఏడ్పించుకుంటూ యాసిడ్లు పోస్తూ మద్యానికి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి సంఘానికి చీడపురుగులుగా తయారవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు, గురువులు ఈ విద్యార్థుల మనసుల్లో నుంచి అజ్ఞానాంధకారాన్ని తీసేసి వెలుగును నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, ఇంకా ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. కొంతమంది సింగిల్ పేరెంట్స్ అయినా, తల్లిదండ్రులు లేకపోయినా
హాస్టళ్లలో, అనాథాశ్రమాలలో ఉన్న సంఘంలో ఒక మంచి స్థాయికి, ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. పట్టుదలగా చదివారు. నేటి యువత ఇవన్నీ ఆలోచించుకొని సమాజానికి, దేశాభివృద్ధికి పాటుపడాలంటే స్పిరిచువల్ సైన్స్ చాలా ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్షియస్ ఎప్పుడైతే మొదలు పెడతారో, వాళ్ళల్లో వాళ్ళు ఇన్నర్ సైడ్ చూసుకుంటారో, ఆత్మ సాక్షాత్కారం మెల్లమెల్లగా తెలుస్తుంది. నేటి యువత సైన్స్ గురించి తెలుసుకోవాలంటే మన చరిత్రలో భారతదేశం గురించి పాటుపడిన వారు చాలామంది ఉన్నారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యువత గురించి ఆరాటపడిన వారిలో వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద 1889 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. చిన్న వయసు నుంచే చదువులో తెలివిగా ఉంటూ చాలా ఇంటెలిజెంట్గా ఉండేవారట. అలాగే ఉపాధ్యాయులని అన్ని ప్రశ్నలు వేస్తూ సమాధానాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఒక యువకుడిగా ఉన్నప్పుడు గ్లోబల్ యూత్ మీటింగ్స్ జరిగినప్పుడు భారతదేశం నుంచి వివేకానంద గారిని మన తరపు నుంచి పంపించారు. అక్కడ అందరూ విస్తుపోయారట వివేకానంద గారి ప్రతిభా పాటవాలు చూసి. ఎప్పుడు భారతదేశం మానవత్వానికి, విజ్ఞానానికి ముందుంటుందని పాశ్చాత్య దేశాలంతా కూడా అలా చెప్పుకున్నారట. ఆ తర్వాత పాశ్చాత్య దేశం నుండి మన భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈరోజు ఇవాళ అంటే ఈ నవేడేస్ ఫ్లైట్లు అన్నీ ఉన్నాయి, చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. ఆ కాలంలో చాలా కష్టంగా వెళ్ళారట పాశ్చాత్య దేశాలకు. స్వామి వివేకానంద గారు కష్టపడుతూ వెళ్ళారట. మన భూమి మీద తిరిగి కాలు పెట్టంగానే నేను మైలబడిపోయాను పాశ్చాత్య దేశం నుంచి వచ్చి అన్నారట. అందుకే అంటారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఆ తర్వాత ఒకసారి ఉపాధ్యాయుడిని మీరు భగవంతుడిని చూసారా అని అడిగారట. ఆ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస ఉంటారు, వెళ్ళమని చెప్పారట. అప్పుడు స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ వెళ్ళి రామకృష్ణ పరమహంస గారిని కలిసి ఆయనకి ప్రియ శిష్యుడైపోయారు. రామకృష్ణ పరమహంస ఉన్నంత వరకు ఆయన దగ్గర ధ్యానం, మిగతా అన్ని సందేశాలు తీసుకొని అక్కడున్న శిష్య పరంపరలో అంతా ప్రథముడిగా నిలిచారు. రామకృష్ణ పరమహంస గారు క్యాన్సర్తో పరమపదించిన తర్వాత వివేకానంద గారు ఆ భారమంతా తన నెత్తిన వేసుకొని మొత్తం నడిపించారు. బేలూరు మఠం, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అని నెలకొల్పారు. అందులో చదువుతో పాటు ఆధ్యాత్మికత గురించి కూడా చెప్పారు, మెడిటేషన్ గురించి కూడా చెప్పారు. దేశానికి మనం ఎలా కష్టపడి స్వాతంత్రం తీసుకురావాలో వాళ్ళల్లో స్ఫూర్తిని నింపారు. అప్పట్లోనే మనకింకా అప్పటికి స్వాతంత్రం రాలేదు. బ్రిటిష్ కబంధ హస్తాలలో మన భారతదేశం చిక్కుకొని అల్లల్లాడిపోయే రోజుల్లోనే యువతను ముందుకు నడిపించడానికి కృషి చేశారు. పాశ్చాత్య దేశాలంతా స్వామి వివేకానంద గురించి
చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈనాటికి భారతదేశంలో సాంకేతిక రంగంగా అయితేనేమి, అన్ని రంగాలలో, విజ్ఞాన శాస్త్రంలో అయితేనేమి, గణిత శాస్త్రంలో కూడా ముందు వరుసలోనే ఉన్నారు. ఈనాటికి గ్లోబల్ యూత్ మీటింగ్స్లో భారతదేశానికి సర్టిఫికెట్స్ సమర్పిస్తారు స్వామి వివేకానంద పేరు మీద. అదే మనము ఆయనకిచ్చే నివాళి. సో నేటి యువత ఏం చేయాలి? ఈ ఇప్పుడు లైబ్రరీలు, అంతకుముందంటే లైబ్రరీలు ఉండేవి, ఇప్పుడు లైబ్రరీకి కూడా పోనవసరం లేదు. టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. మన నట్టింట్లో మన చేతిలోనే మొబైల్ ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ దొరుకుతాయి. కానీ మన యువత ఏం చేస్తున్నారు? మంచివి పక్కకు పెట్టి చెడుదోవ పడుతున్నారు. గూగుల్లో సెర్చ్ చేసి అందరి చరిత్రలు తీసి చదవండి. మన గురువుగారు పత్రిజీ గారు కూడా అదే చెప్తారు, స్వాధ్యాయనం చేయండి. స్వాధ్యాయనం, జీవిత విషయాలు, జీవిత సత్యాలు తెలుసుకోవాలంటే ఓషో పుస్తకాలు చదవమని చెప్పారు పత్రిజీ గారు. అలాగే నేనెవరు, మనం ఎవరు, మన ఆత్మ ఏంటి, ఆత్మ, కర్మ సిద్ధాంతం, అమరత్వ సిద్ధి, ఇవన్నీ తెలుసుకోవాలంటే రమణ మహర్షి పుస్తకాలు చదవాలి. అలాగే ముఖ్యంగా మన పత్రిజీ గారు రచించిన తులసీదళం, సీతాయనం వంటి పుస్తకాలు కూడా చదవండి. ఒక యోగి ఆత్మకథ కూడా చదవండి. నేటి యువత ముఖ్యంగా అది చదవాలి. అప్పుడే వాటి గురించి తెలుస్తుంది. ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ గురించి. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? వీళ్ళల్లో మొదలవ్వాలంటే అసలు ఇన్నర్ ఎంక్వైరీ మొదలవ్వాలి, ఇన్నర్ కాన్షియస్నెస్ మొదలవ్వాలి. అలా కాకుండా ఆ 24/7 ఆ మొబైల్ చేతిలో పెట్టుకొని 3 అవర్స్ సినిమాలు చూస్తూ ఉంటారు. లాభం ఏంటి చెప్పండి? ఈ టైంలోనే, మంచి వయసులో ఉన్నప్పుడే ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే, పెద్దవాళ్ళకే అవి ఒక వయసు ఉడిగిన తర్వాత, రిటైర్ అయిన తర్వాతనే అవన్నీ ఉంటాయి, ధ్యానము, పూజలు అవన్నీ. మాకు సాంకేతిక జ్ఞానం చాలా ఉంది అనుకుంటారు. సాంకేతిక జ్ఞానం చాలా ఉండి కూడా ఏం లాభం అండి? ఏం చేస్తారు? ఈ మేడలు, మిద్దెలు, కార్లు ఇవన్నీ మనతో వస్తాయా? ఏవి రావు. మనతో వచ్చేది మనము ధ్యానం చేసి సంపాదించుకున్న ఆత్మ పరిశుద్ధి. మనం స్నానం చేస్తాం రోజు భౌతిక కాయానికి, సోపులు రాస్తాం, సెంట్లు రాస్తాం, పర్ఫ్యూమ్స్. కానీ ఆత్మ పరిశుద్ధి ఎప్పుడు? మనం ఈ 2 కళ్ళతో బాహ్య ప్రపంచం చూస్తూ ఉన్నాం. బాహ్య ప్రపంచం, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళేం కొన్నారు, వీళ్ళేం కొన్నారు, అవి కాదండి. 2 కళ్ళు మూసుకొని మనతో మనం ధ్యానం కోసం ధ్యానం చేయండి. నేటి యువత ఇది నేర్చుకున్నప్పుడే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, చదివిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటుంటారు కదా, అప్పుడు మనకు తెలుస్తుంది ఏమని, ఓహో చరిత్రలో వాళ్ళంతా మహాపురుషులై ఎందుకు నిలిచారు, వాళ్ళంతా ధ్యానం చేశారు, వాళ్ళంతా ప్రపంచాన్ని తెలుసుకున్నారు, అసలు ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడే మనకు గతం గురించి, వర్తమానం గురించి తెలుస్తుంది. గతంలో జరిగిన వాటికి బాధపడుతూ కూర్చోకండి. గతం గతః. ఫ్యూచర్ గురించి భయం అక్కర్లేదు. వర్తమానంలో మనం ఏం చేయాలో ఒక నిర్దిష్ట ప్రణాళిక చేసుకోండి. విద్యార్థులందరూ, నేటి యువత అందరూ స్వామి వివేకానందని, ఒక అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోండి. ఒక గౌతమ బుద్ధుడిని స్ఫూర్తిగా తీసుకోండి. అప్పుడే మనలో కాన్షియస్ పెరుగుతుందన్నమాట. కాన్షియస్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో, ఎప్పుడైతే మనలో మనం చూసుకున్నామో, అప్పుడే మనకు ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు, మనము ఆత్మ పదార్థమే, మనము ఒక ఆత్మ పదార్థం అని తెలుసుకుంటారు. ఇదే ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం. మిగతా చదువులు ఎన్ని ఉండి ఏం ప్రయోజనం ఉంటుంది? ఎంతవరకు? కొంతవరకు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః
న శోషయతి మారుతః. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించేటప్పుడు, గీతాసారం చెప్పేటప్పుడు చెప్పారనమాట, ఈ ఆత్మను అగ్ని కూడా దహించలేదు, బాణాలు, శస్త్రాలు అంటే బాణాలు కూడా ఏం చేయలేవు, నీరు కూడా ఏం చేయలేదు, ఈ ఆత్మ పరిశుద్ధంగానే పైకి వెళ్ళిపోతుంది. ఈ భౌతిక కాయాన్ని అయితే కాలుస్తారు కానీ ఆత్మను ఎవరు ఏం చేయలేరు, మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే, ఎన్నో జన్మలు తీసుకోవాల్సిందే. అందుకే శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, అర్జున, నేను ఎన్నో జన్మలు ఎత్తాను, అందుకే నాకు అన్నీ తెలుస్తున్నాయి, నీకు ఈ జన్మ మాత్రమే తెలుస్తుంది, ఆత్మ గురించి తెలుసుకో, ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ధ్యానం చేయి అని చెప్పారు. యుద్ధానికి వెళ్లే ముందు అర్జునుడేమో అందరూ నా తాత, నా చిన్నాన్నలు, నా బంధువులందరినీ నేను ఎలా చంపాలి అని చెప్పేసి ఏడుస్తూ బాణాలన్నీ పక్కన పడేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విషయం చెప్పారు. భగవద్గీత చదివితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఆత్మను అగ్ని కానీ, నీరు కానీ, వాయువు కానీ ఏమీ చేయలేదు. ఇది తెలుసుకోవాలి మనం. నేటి యువత ఆధ్యాత్మికంగా ముందుకు రావాలంటే, ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ ప్రసిద్ధి చెందాలంటే తప్పనిసరిగా మన పాఠశాలల్లో ఒక లెసన్ ఉండాలండి. స్పిరిచువల్ సైన్స్ గురించి, స్పిరిచువల్ సైన్స్ ఫర్ న్యూ ఏజ్ ఒక సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. రామకృష్ణ మిషన్లో, రామకృష్ణ మఠం స్కూల్స్లో తప్పనిసరిగా ధ్యానము ఇవన్నీ నేర్పిస్తారండి. అందుకే ఒక 10% రామకృష్ణ హై స్కూల్స్లో చదివే వాళ్ళకి ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి, ఆత్మ పరిశీలన గురించి, కర్మ సిద్ధాంతాల గురించి తెలుస్తుంది. మామూలుగా మనం చదువుకున్న పాఠశాలల్లో ఇవన్నీ ఏం చెప్పరు. పెద్దవాళ్ళకి పూజలు వాటి వరకే తెలుస్తుంది. వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు. ఇప్పుడు 30 ఏళ్ళుగా మన పత్రిజీ గారు ఒకరిగా వచ్చి ఇప్పుడు కోటాను కోట్ల మందికి ఈ ధ్యానం నేర్పి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లను తయారు, పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో తప్పనిసరిగా స్పిరిచువల్ సైన్స్ ఫర్ న్యూ ఏజ్ అని చెప్పి ఒక క్లాసెస్ కంపల్సరిగా పెట్టాలండి. ఈవినింగో మార్నింగో ఏదో ఒక టైంలో పెట్టాలి. అప్పుడే విద్యార్థులకు అది తెలుస్తుంది. మనం రామకృష్ణ హై స్కూల్స్లో చూస్తాము, వాళ్లకు ధ్యానం గురించి, ఆత్మ గురించి, ఆత్మ పరిశీలన గురించి చాలా వరకు తెలుస్తుంది. వాళ్ళల్లోనే అసలు ఇప్పుడే ఆ స్టూడెంట్స్, ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్సే చాలామంది బ్రహ్మచారులుగా, సెయింట్స్గా అక్కడ ఉండి విద్యాబోధన, మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు. ఈ సందర్భంలో మనము డాక్టర్ న్యూటన్ గారి గురించి, డాక్టర్ లక్ష్మి గారి గురించి ప్రస్తావించుకోక తప్పదు. పత్రిజీ గారి ఆధ్వర్యంలో 30 ఏళ్ల నుంచి పత్రిజీ గారిని అనుసరించి ఎంతోమంది డాక్టర్లు ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకుండా చేస్తూ ఆయనకు ప్రియమైన శిష్యులుగా మారారు చాలామంది. వాళ్ళల్లో డాక్టర్ న్యూటన్ గారు ఒకరు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి కొత్తగా నెలకొల్పి విద్యార్థులని వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తూ ఆత్మ గురించి, అంతర్యానం గురించి, చక్రాల గురించి, శరీరాల గురించి, అందరూ మన శరీరం ఒకటే అనుకుంటారు, చాలా లేయర్స్ ఉంటాయండి. 6 శరీరాలు ఉంటాయి, 7 శరీరాలు ఉంటాయి. అవన్నీ వాటి గురించి అంతా చక్కగా వివరిస్తూ ఉంటారు. నేను యూట్యూబ్లో పత్రిజీ గారి స్పీచ్లకు ఎంత అట్రాక్ట్ అయ్యానో, డాక్టర్ న్యూటన్ గారి స్పీచ్లకు కూడా నేను చాలా కనెక్ట్ అయ్యానండి. ఆనాపానసతి గురించి ప్రతి విషయం, ప్రతి సబ్జెక్టు, అంత పెద్ద డాక్టర్ అయ్యి ఉండి కూడా చాలా సరళంగా సామాన్య మానవులకి ఈజీగా అర్థమయ్యేటట్టు మంచి తెలుగు భాషలో చాలా బాగా చెప్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి గారు, మీకు థ్యాంక్స్ అండి.
ఎంతోమంది విద్యార్థులని మెడిటేషన్ వైపు నడిపిస్తున్నారు. అలాగే 2500 సంవత్సరాల క్రితం ఎప్పుడో గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్ళారు కదా. 50 ఏళ్ళు అవిరళ కృషి జరిపి ఆనాపానసతి అని ఒక ధ్యానాన్ని పాళీ భాషలో రచించి ప్రజల్లో తీసుకొచ్చారు. మన గురువు గారు కూడా అదే బాటను పట్టి ప్రజలందరికీ ధ్యానం ఉండాలి, కంపల్సరిగా ధ్యానం చేయాలి, ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు. నేటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. మనిషి అంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 శరీరము ఆరోగ్యంగా ఉండాలి. 2 మనసు ప్రశాంతంగా ఉండాలి. 3 ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. 4 బుద్ధి వికాసంగా ఉండాలి. 5 సర్వభూతాత్మ సమదృష్టి, సన్నిహిత భావం, ప్రేమ, దయ, క్షమ అన్నీ వస్తాయండి అందులో. సో భావోద్వేగాలను మనం ఎప్పుడైతే నియంత్రించుకోగలమో అప్పుడే మనం ఆధ్యాత్మికం వైపు తప్పటడుగులు వేస్తున్నట్టు లెక్క. చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి చిన్న వయసులోనే లక్షల్లో జీతాలు డబ్బులు సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ ఆ పబ్బులకి పార్టీలకు వెళ్ళి జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే వెంటనే ఆలోచన పాడైపోతుంది, మనసు పాడైపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఎక్కువ డబ్బులు వచ్చేసరికి అత్యాశతో అన్ని సామాన్లు ఈఎంఐలో కొనేస్తారు. ఫ్యామిలీని పోషించుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక, అలజడితో మనశ్శాంతి లేక ఇంకా కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. బుద్ధి వికాసం, ఎప్పుడైతే మనం ఈ అంతర్లీనంగా మనం ఆలోచించామో ఈ బుద్ధి వికసించి మానసిక వికాసంతో ఆత్మన్యూనతా భావాలన్నీ తగ్గిపోయి విల్ పవర్ పెరిగి సరైన డెసిషన్స్ తీసుకుంటాం. తర్వాత జ్ఞానం ఎలా వస్తుంది? మనం చూసే చూపును బట్టి, మన దృష్టిని బట్టే మన ఆత్మ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం, చావు పుట్టకలు అన్నీ తెలుసుకోవాలి. వెన్ యు ఆర్ హ్యాపీ లిజన్ మ్యూజిక్, అండ్ వెన్ యు ఆర్ సాడ్ లిజన్ లిరిక్స్ అంటారు. అది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మ్యూజిక్ వినొచ్చు బాగా. ఆ తర్వాత ఎప్పుడైతే సాడ్గా అనిపిస్తుందో ఆ లిరిక్స్ పట్టుకొని మనల్ని మనం సమన్వయించుకోవాలండి. ఏదైతే మనకు విపరీత దృష్టి చావు దగ్గరికి వెళ్ళిపోతారో అప్పుడు మళ్ళీ సూసైడ్ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ ఆత్మ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కింద లోకాల్లో పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కింద లోకాల్లో పుట్టాల్సి వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే స్పిరిచువల్ సైన్స్ కంపల్సరిగా ఉండాలండి. అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒక చిన్న మాట అండి. నేటి యువత అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా యువత కిందకే వస్తారు. అమ్మాయిలు కూడా ఆధ్యాత్మికంగా కొంతమందే ముందుకు వస్తున్నారు. వాళ్ళు పెరిగిన కుటుంబ వాతావరణాలను బట్టి, అమ్మమ్మ నాయనమ్మ దగ్గర పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఈ మధ్యకాలంలో హాస్టల్స్లో ఉండబట్టి, అంతేకాకుండా 22 ఏళ్ల వయసుకే లక్షల్లో డబ్బులు సంపాదించుతున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీకెండ్స్ వచ్చేసరికి అబ్బాయిలతో సమానంగా పబ్బులు, పార్టీలు, డ్రంక్ అండ్ డ్రైవ్స్, పోలీసులు పట్టుకుంటే వాళ్ళతో గొడవలు ఎన్నో చూస్తున్నాం. అంతెందుకండి, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఎత్తేసాక మందు కోసం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా లైన్లో నిలబడ్డారు.
టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. ఓ అమ్మాయిల్లారా, మేల్కోండి. రేపటి భారత పౌరులకు మీరు జన్మనిచ్చి ఇచ్చే కాబోయే తల్లులు మీరు ఆరోగ్యాలు పాడు చేసుకొని, లివర్లు పాడు చేసుకొని, రేపు ప్రొద్దున పెళ్ళైన తర్వాత సంతానలేమితో బాధపడి, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఆరోగ్యాలు పాడు చేసుకోవటం. ఆలోచించండి. యువత దేశానికి వెన్నెముక అంటున్నారు, కానీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వెర్రితలలేస్తున్నారు. థాట్లెస్ యాక్షన్ ఆ రూట్లో వెళ్తున్నారు. అంటే అది అపజయానికి సంకేతం. తీరా ఎందుకురా మీరు అపజయం పాలయ్యారు అంటే యాక్షన్లెస్ థాట్స్ అన్నమాట. ఒకరు చెప్పింది వినరు, వాళ్లకు మంచి తెలీదు. అందుకే పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే మనకు స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా మహిళలు కూడా ముందుకొస్తారు. మన గురువు గారు పత్రిజీ గారు అందుకే మహిళా ధ్యాన చక్రాలని మొదలుపెట్టి మహిళలను కూడా ఉన్నత స్థాయికి, అంటే మనం ధ్యానం చేస్తే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతామన్నమాట. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత అని చెప్పుకుంటాం. ధ్యానానికి ముందు కిష్కింధకాండ, ధ్యానం తర్వాత సుందరకాండ అంటారు. నిజమేనండి అది. ధ్యానానికి ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉంటాము, భయంతో ఉంటాము, అనారోగ్యంతో ఉంటాము. ధ్యానం తర్వాత ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. అంతెందుకు, నన్నే చూసుకోండి. కొన్నాళ్ళు ధ్యానం చేయగానే, నేను బీపీ పేషెంట్ని అయినా కూడా టాబ్లెట్స్ అన్ని మానేశాను. ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాను. నేను ఇంతవరకు గురువు గారిని కానీ ఎవరిని చూడలేదు. నేను బెంగళూరులో రీసెంట్గా వచ్చాను, పిరమిడ్ వ్యాలీ గురించి తెలుసుకున్నాను. వెళ్దాం అనుకునే లోపు లాక్డౌన్ వచ్చింది. ఇక కొంతమంది విద్యార్థులైతే, అంటే నేటి యువత, అమెరికాకి వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం చిలుకూరు బాలాజీ చుట్టూ తిరుగుతారు. ఏ కార్తీక మాసం అంతా దీపాలు పెడతారు, శివరాత్రికి టెంపుల్కి వెళ్తారు, అంతే. ఈ ఆధునిక యుగంలో కొంతమంది యువత మాత్రం చాలా ముందడుగు వేస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాలో, ఐరోపాలో చాలామంది చాలా కంపెనీలకు యాజమాన్యం వహిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుంటున్నారు. వాళ్ళని చూసి వెనుకబడిన వాళ్ళు కూడా, ఎవరైతే సాంకేతిక విజ్ఞానంలో అజ్ఞానాంధకారంలో ఉన్నారో వాళ్ళందరూ ముందు ప్రగతిని సాధించిన వాళ్ళని, ధ్యానం గురించి తెలిసినప్పుడే జ్ఞానం వస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటున్న జాయతే మ్రియతే వా కదాచిత్, ఆత్మకు చావు పుట్టుకలు లేవు. భగవద్గీతలో ఇది తెలిపారు. మనం ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకుని మనలో మనం ఇన్నర్ ఎంక్వైరీ చేసుకొని భావోద్వేగాలను నియంత్రించుకొని అరిషడ్వర్గాలను తగ్గించుకొని క్షమ, ప్రేమ, దయ, శాంతం కలిగి ఉండాలి. రాక్షసులు దేవతలు చేసిన సాగర మథనంలో కూడా ఫస్ట్ హాలాహలమే వచ్చింది, మనందరికీ తెలుసు కదా. ఆ తర్వాతనే కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, వజ్రాయుధము ఇవన్నీ వచ్చిన తర్వాత ఆఖరణ అమృత కలశం వచ్చిందండి. అలాగే వీటన్నిటినీ తట్టుకోవాలంటే ఈ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్స్ అన్నిటినీ తట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోండి, అదే అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, సాధన చేయండి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన.
శతకాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ కష్టమే ఉంటుంది, ఆ తర్వాత దానిలో రుచిని మరిగారంటే ఆ టైం వస్తే మీరే కూర్చుంటారు. చివరగా అందరికీ ఒకటే చెప్తున్నాను, చిన్న చితక పెద్ద అందరూ గురువుగారి బాటలో నడవాలి. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి అనవసరంగా ఖర్చులు పెడుతున్నారో వాళ్ళంతా ధ్యానం వైపుకి వచ్చి పిరమిడ్లు కట్టండి, పిరమిడ్ కింద ధ్యానం చేయండి. విశ్వమయ శక్తిని, ప్రాణమయ శక్తిని, చైతన్య శక్తిని పొందుదాం. ఎవరైనా సరే బాధలు కష్టాలు వచ్చాయని ఆలోచించకండి. గతం గతః. నేటి యువతకు కూడా అదే చెప్తున్నాను నేను. ఫెయిల్ అయ్యామనో, తల్లిదండ్రులు తిట్టారనో, జాబ్ పోయిందనో, జాబ్ లేదనో, అప్పులు ఎక్కువయ్యాయనో ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్యలు మహాపాతకమండి. వాటి జోలికి వెళ్ళొద్దండి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన తోటి వారంతా ఎందుకు ముందెళ్తున్నారు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము? ఒకసారి ఆలోచించండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. మనకొక అవేర్నెస్ వస్తుంది. సెల్ఫ్ ఎంక్వైరీ ఎప్పుడైతే మొదలవుతుందో మనకొక అవేర్నెస్ వస్తుంది. మనల్ని ఎవరో బాధ పెట్టారు, ఎవరో ఏడిపించారు, ఇవన్నీ మనకు వద్దండి. ఎన్ని కష్టాలు పడితే జీవితంలో అంత పదునెక్కుతాం మనం. ఉంటారండి, ఏడిపించే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మనలో అన్వేషణ మొదలైందో అప్పుడే మనము ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతనే ఓహో మనకి ఈ బాడీ మనది కాదు, ఈ మనస్సు మనది కాదు, ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు మనసుకు తీసుకోవాలి? ఆత్మ ఒక పదార్థం మాత్రమే. ఈ జన్మలో మనమే వీళ్ళందరినీ, ఈ కుటుంబానంతా ఎంచుకొని వచ్చాము. పైలోకంలో ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చే ముందే మనము ఈ తల్లిదండ్రులు నాకు కావాలి, ఈ అన్నదమ్ములు నాకు కావాలి, ఈ భార్య ఈ భర్త నాకు కావాలి, ఇలా అనుకొని వస్తాం. వచ్చిన తర్వాత పుట్టగానే అన్నీ మర్చిపోతాం. అన్ని నైపుణ్యాలు బయటికి రావాలంటే కంపల్సరిగా స్పిరిచువల్ సైన్స్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఏ జనా సుఖినో భవంతు.